సొంత పార్టీ వ్యవహారం అయినా కూడా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని ఇందులో లాగబడింది. కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు అంటే సరే ముఖ్యమంత్రి బాబు మేము ఎవరు వెనకాలలేము, ఎవరు ముందు లేము, అంత ఖాళీ లేదు, మా పనులు మేము చేసుకోవాలన్నారు. అదొక అంశం. అయితే నాకేమనిపిస్తుందంటే టార్గెట్ కేటీఆర్ గారు అయితే ఇప్పుడు మనకు బుల్లెట్ కొడితే ఒక లేయర్స్ ఉంటాయి మధ్య మధ్యలో. సో ఒక లేయర్ దాటినా అది ఇంకొక లేయర్లోకి వెళ్ళి తగిలే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే ఫ్రంట్ లేయర్ హరీష్ రావా, ద యాక్చువల్ ఫైనల్ టార్గెట్ కేటీఆర్. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నమస్తే. కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కవిత గారి దాకా వ్యక్తిగతమైనటువంటి కక్షలతో వ్యవహరించబోనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము చెప్పినాం, మేము అదే క్రమంలో ముందుకు సాగుతూ ఉన్నాం. మాకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చలేనటువంటి ఇంకా పెండింగ్లో ఉంటున్నటువంటి విషయాలు చాలా ప్రాధాన్యతతో సంతరించుకున్నటువంటివి ఉన్నాయి. కాబట్టి మేము ఆ పనుల మీద ఉన్నాం, దాని మీద నిమగ్నమై ఉన్నాం. మాకు ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత పంచాయతీలు, వాళ్ళ ఇంట్లో ఆస్తుల పంచాయతీలు, లేకపోతే వాళ్ళ అవినీతి పంచాయతీలు మాకెందుకు సార్? ఆ పంచాయతీ అంతా మాకు, ఆ పంచాయతీ మాకెందుకు? మా నెత్తి మీద ఎందుకు పెడతారు? మేము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేముంది? విచారణ అంటే కూడా పారదర్శకంగా జరగాలని చెప్పి ఎన్డీఎస్ ఏది వచ్చినా అది కేంద్రంలో అయినప్పటికీ, కాగులో అవకతవకలు వచ్చినప్పటికీ మనం ఇక్కడ విజిలెన్స్ కమిషన్ వేసినాము, జ్యుడిషియల్ కమిషన్ వేసినాము. అయినప్పటికీ బీజేపీ మా మీద బట్టగాల్చి మీదేస్తుంటే మీరు కేసీఆర్ని కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు, ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అంటే అర్ధరాత్రి దాకా అసెంబ్లీలో చర్చను పెట్టి ప్రతిపక్షాలను మొత్తం కూర్చోబెట్టి తప్పు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎటుపక్క తీసుకొని పోదాము, 1,00,000 కోట్లు ఈరోజు గంగల పోసినట్టు అయింది, దాని అప్పుల కుప్ప మాత్రం అందరం మోస్తున్నాము, నెక్స్ట్ కార్యాచరణ ఏం చేద్దాము అనేటటువంటి దాకా వచ్చినప్పుడు బీజేపీ మా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు, చర్యలు చేయాలంటే మాతోటి సాధ్యమైందని అంటున్నప్పుడు ఆ విచారణను కూడా మేము బీజేపీకి ఇచ్చినాము, ఆ సిబిఐకి పోయింది. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఇది విచారణ కుంభకోణాల అంశం. సంక్షేమాలు అభివృద్ధి వ్యవహారాలకు వచ్చినప్పుడు మేము ఆ మేనిఫెస్టోల అంశం కాదు, వాళ్ళు 2014లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మేనిఫెస్టో అంశాలే కాదు ప్రతి వేదికల మీద మాట్లాడినటువంటివి వాళ్ళు ఎక్కడ కూడా నెరవేర్చలేనటువంటివి మేము ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అని మాట్లాడుకుంటూ మొదలుపెట్టినటువంటి వ్యక్తులు కన్నబియ్యం దాకా కాదు. ఇప్పుడు కవిత, కేటీఆర్, హరీష్ రావు ఆ చర్చలో నా ప్రశ్న ఏంటంటే, పైకి హరీష్ రావును చూపించిన బూచిగా రామన్న నాన్న జాగ్రత్త, మీరు జాగ్రత్త, ఇవాళ నాకైంది రేపు మీకు అవుతుంది అని చెప్పినా కూడా, బట్ ఇక్కడ అసలు టార్గెట్ కేటీఆరా అనేది ప్రశ్న. కాదండి, మాకు టార్గెట్ ఎవరు కాదు, కానీ కవిత గారి యొక్క అసలు టార్గెట్, కవిత గారి యొక్క అసలు టార్గెట్ మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు గారే. అవునా? ఖచ్చితంగా హరీష్ రావు గారు, తర్వాత సంతోష్ రావు గారే. ఎందుకంటున్నామంటే తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏ రోజు కూడా వాళ్ళ నాయనని ప్రొటెక్ట్ చేసుకుంటా, వాళ్ళ నాయన ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసుకుంటూనే కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అది లేఖలో వ్యవహరించినటువంటి, వ్యాఖ్యానించినటువంటి విషయాలైనా లేకపోతే